హాయ్ అందరికీ నమస్కారం. నేనొక ఇంపార్టెంట్ ఎక్స్‌పీరియన్స్ గురించి మీకు షేర్ చేయాలని అనిపించింది. ఇది చాలామంది లేడీస్‌కి హెల్ప్ అవుతుందని నమ్మకం ఉంది. అది ఏంటి అంటే నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వీక్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. అనుకోకుండా సెకండ్ వీక్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. బట్ ఈవినింగ్ నాకు డేట్ వచ్చింది. సో, ఆ టైంలో నేను ఎలా చేశానో మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వీక్ నాకు చాలా లేట్ అయిపోయిందండి పూజకి. ఎందుకంటే నేను అన్నీ దగ్గర అరేంజ్ చేసి పెట్టుకున్నా. కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నాను. అన్నీ అరేంజ్ చేసుకున్నా ఏదో ఒకటి మర్చిపోయాను. సో, ఆ టైం అయన్నీ కూడా సిద్ధం చేసుకునేసరికి నాకు ఆఫ్టర్‌నూన్ 11 అయిందండి పూజ అంతా అయిపోయేసరికి. కానీ మనకి పంతులు గారు చాలామంది వీడియోస్‌లో ఏం చెప్తున్నారంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవాలి అంటున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో మన పిల్లలకి లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుందని చెప్పి చాలామంది ఏం చేశారంటే 9 లోపు స్టార్ట్ చేసుకోండి అట్‌లీస్ట్ అన్నారు. సో, నేనైతే 8:30కి స్టార్ట్ చేశాను. అన్నీ సిద్ధం చేసుకొని పూజ అంతా కంప్లీట్ అయ్యి హారతి ఇచ్చేసరికి నాకు 11 అవుతుందండి. అదే విధంగా సెకండ్ వీక్ కొంచెం టైం సేవ్ చేద్దామని చెప్పి అన్నీ ముందుగానే కొంచెం ఒక గంట ముందు లేచి ఇంకొంచెం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. అనుకోకుండా ఆ టైంకి 10:30కి అయింది. సో, ఇయన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వీక్ స్వామివారు నాతో చాలా అందంగా చేయించుకున్నారు. ఇటువంటి పూజలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మనసులో. ఈవినింగ్ కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే పూజ చేయాలి అని చెప్పారు కదండీ! సో, ఈవినింగ్ నేను పూజ చేద్దామని అనుకునే టైంకి 4కి నాకు డేట్ వచ్చిందండి. సో, ఫస్ట్ నాకు చాలా టెన్షన్ అయింది. నేను వ్రతం డిస్టర్బ్ అయిపోయిందేమో అని ఎవరితో చెప్పాలి, ఎలా హ్యాండిల్ చేయాలని అనిపించింది. బట్ సేమ్ సిట్యుయేషన్ సో మెనీ వుమెన్ ఫేస్ చేస్తున్నారండి. ఎస్పెషల్లీ వ్రతం, పూజ, టెంపుల్ ప్లాన్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ రావడం అంటే చాలామంది కన్‌ఫ్యూజన్ అయిపోతున్నారు. సో, ఈ టైంలో మీరు ఎటువంటి కన్‌ఫ్యూజన్ అదే విధంగా టెన్షన్ పడకుండా ఒక 5 మినిట్స్ కూల్‌గా ఆలోచించండి. స్వామివారికి మనసులో ఏమైనా తప్పులు చేసుంటే క్షమించండి స్వామి అని చెప్పుకోండి. తర్వాత ఇంట్లో ఎవరైనా ఉంటే గనక వారితో పీఠం కదిలించండి. తర్వాత ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కదిలిస్తున్నారండి. నేనైతే ఆ రోజు మర్చిపోయానండి మధ్యాహ్నం పీట కదిలించడం. సో, నేను మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తే మా మమ్మీ వచ్చి ఈవినింగ్ హారతిచ్చి స్వామివారిని కదిపారండి. సో, ఎవరు కదిపినా కూడా తల్లి కదిపినా, మనం కదిపినా, భర్త కదిపినా, ఎవరు కదిపినా కూడా మంచిదే కదండీ! సో, మాక్సిమం వాళ్ళతో కదిలించడానికి ట్రై చేయండి. అదే విధంగా దేవుడి గది సెపరేట్‌గా ఉంచుకోండి. మాక్సిమం కిచెన్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సడెన్‌గా ఇలా డేట్ వచ్చిందనుకోండి, మనం ఆ గదిలో వెళ్ళకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బెడ్‌రూమ్‌లో అయితే అసలు పీఠం పెట్టుకోవద్దండి. సో, మా మమ్మీ వాళ్ళు వచ్చి పీఠం కదిపారు అని చెప్పాను కదండీ! సో, నేను అప్పటిదాకా కూడా ఇంట్లోకి కూడా వెళ్ళలేదండి కనీసం. సో, మీరు మాక్సిమం అలా చేయండి. పూజంతా అయిపోయింది. వ్రతమంతా అయిపోయింది. ఈవినింగ్ కదా డేట్ వచ్చింది. సో, ఇది కౌంట్‌లోకి వస్తుందా అనేది మీకు డౌట్ రావచ్చండి. ఇది అసలు కౌంట్‌లోకే రాదండి. మాక్సిమం మన ఇంగ్లీష్ టైమింగ్ ప్రకారం మార్నింగ్ 12 నుంచి నైట్ 12 వరకు ఆ టైంలో డేట్ అయితే రాకూడదండి. అప్పుడు గానీ కౌంట్ అవుతుంది. లేదంటే కౌంట్ అవ్వదండి. కొన్ని వీడియోస్‌లో ఏం చెప్తున్నారంటే ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత దేవుడికి ఉద్వాసన చెప్పిన తర్వాత పీఠం కదుపుతాం కదండీ! ఆ తరువాత వస్తే మాత్రం కౌంట్ చేసుకోవచ్చు అంటున్నారు. కానీ చాలా వరకు పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే 12 నుంచి మనం 12 వరకు లెక్కేసుకుంటాం కాబట్టి పీఠం కదిపేసినా సరే 12 లోపు వస్తే గనక అది కౌంట్ చేసుకోకూడదని చెప్తున్నారండి. ఈ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైనా హెల్ప్ అయితే చాలా సంతోషమండి. మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇంత మంచి డివోషనల్ కంటెంట్ ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్స్ హనీరామ్. గోవిందా గోవిందా. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి.